ఈ కంబోడియా అనేది కొంచెం పేద దేశం అయినా కానీ నాకు ఒకటి నచ్చిందండి. ఒక మారుమూల పల్లెలో ఉన్నాను, ఇక్కడేం దొరికిద్దిలేరా అనుకున్న ఫుడ్, ఏకంగా పిజ్జాలే అమ్ముతున్నారు ఇక్కడ. లేడీ చూస్తున్నారు కదా రకరకాల పిజ్జాలు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే చికెన్ ఐటమ్ అనేది లేదండి. ఇంకా ఈవిడితో చెప్పి కొంచెం ఈవిడ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకు కార్న్ చీజు పిజ్జా అయితే చేసి ఇచ్చారనమాట, కస్టమైజ్డ్. సో ఇది వెజిటేరియన్ లెక్కన ఇంకా చాలా బాగా చేసింది కదా. ఎప్పుడైనా పిజ్జా తినే పద్ధతి మొత్తం పిజ్జా తినకూడదు, దీంట్లో ఖచ్చితంగా ఈ టమాటో సాసు, నాకు టమాటో సాస్ అంటేనే ఇష్టం. పిజ్జా అయితే యావరేజ్గానే ఉంది, బట్ ఈవిడ కష్టపడుతుంది చూడండి, వాళ్ళ ఫ్యామిలీ కోసం మెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరి పిజ్జా కాస్ట్ ఎంతో స్క్రీన్ పైన ఇచ్చాను. ఇక్కడ కోక్ వచ్చేసి కంబోడియాలో కూడా దాని నిండా ఐస్ వేసేసి ఆ కోక్ టిన్ను చూడండి, అయిపోయింది. ఇంకా చూస్తే కవర్ అట్లాంటి తోటైతే పెడతారు. కోక్ వచ్చేసండి ఐస్ వేసారు కదా, ఇది ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత అయితే సూపర్ ఉంటుంది, ఎందుకంటే ఐస్ మొత్తం కరిగి ఫుల్ కూలింగ్తో ఉంటుంది. ఇప్పుడు ఓకే, నార్మల్ టేస్ట్. ఓకే, బాయ్. నైస్ ఫుడ్. పిజ్జా అనేది మామూలుగా ఉన్నా కానీ వాళ్ళకి బాగానే ఉందని చెప్తున్నాను, ఎందుకంటే మీకు చెప్పా కదా బాగాలేదని, అంతే చాలు, వాళ్ళ సంతోషం. వర్షం పడేలా ఉంది, అయినా కానీ మనం ఆగం, మనల్ని ఎవరు ఆపలేరు. ఆగిపోక ముందుకు సాగిపోవడమే.